ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ నుంచి లక్ష్మణ్ గారు, అలాగే విజయనగరం జిల్లా సాలూరుకి చెందినటువంటి లెక్కల మాస్టర్ శ్రీనివాసరావు గారు. లెక్కల మాస్టర్ ఎందుకు ఆరోగ్య డైట్లో ఉన్నారనుకుంటున్నారా? కొన్ని లెక్కలు సెట్ చేయడానికి వచ్చారు ఆయన. అవేంటో తెలుసా? ఆయనేమో డయాబెటిక్, వాళ్ళ డాటర్ ఒబేసిడ్ అనమాట, అంటే ఒబేసిటీ, కొంచెం హెవీ పర్సనాలిటీ అట. సో ఈయన ఒక్కసారి ట్రై చేసి వాళ్ళ అమ్మాయికి డైట్ ఇప్పించాలన్న ఉద్దేశంతో ఆయన ఇక్కడ వచ్చి 10 రోజులుగా ఉండాలనుకుని వచ్చారు. ఇప్పటికి 4 రోజులు 5 రోజులు అయింది. స్టే చేస్తున్నారు ఆరోగ్య డైట్. మనకు తెలిసి కొండాపూర్లో ఉంది కదా ఇక్కడ ఫెసిలిటీ ఉండేదానికి. సో అక్కడ ఉన్నారు. సో ఈ లెక్కలన్నీ కరెక్ట్ అయితేనే ఆ తర్వాత వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తారన్నమాట, లేకపోతే తీసుకురారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి లెక్కల మాస్టారు. మొన్న మధ్యనే ఒక లెక్కల మాస్టర్ని ఇంటర్వ్యూ చేశాము, మళ్ళీ లెక్కల మాస్టరే తగిలారు మాకు. లెక్కలన్నీ సరి చేయడానికి వచ్చారా? మీ ఇంట్లో లెక్కలు సరి చేసుకోవడానికి వచ్చారా? అది కరెక్ట్. మా ఇంట్లో లెక్కలు సరి చేసుకోవాలి, ఆ తర్వాత బయట లెక్కలు చూసుకోవచ్చు. సూపర్. అసలు మీరు మీ అమ్మాయి కోసం వచ్చి, అంటే చిన్నది కాబట్టి తన మీద ప్రయోగం చేసి లేనిపోయిన రిస్క్ ఎందుకు అనుకుని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటున్నారా? మేడం, అంతేనా? తను కూడా చూస్తే అదే ఒబేసిటీ అనిపించదు, నాకంటే కొంచెం హైట్ ఎక్కువ. ఓకే. బట్ నాకు ఫ్యూచర్లో తను ఇబ్బంది పడకూడదు. అంటే ఇప్పుడు ఉండే వెయిట్ పెరిగితే చూస్తుండగా పెరిగిపోతున్నారు పిల్లలు అందరూ. ఇప్పుడు ఎక్కడ చూసినా 90% పిల్లలు స్కూల్స్లో ఒబేసిటీ, స్పెటికల్స్ ప్రాబ్లమ్స్ ముందు క్యారీ అవ్వకుండా. ఆరోగ్య డైట్ గురించి ఎలా తెలిసింది? అంత దూరం నుంచి ఇంత దూరం ఎలా రాగలిగారు? ఈయన లక్ష్మణ్ గారివి చాలా మటుకు వీడియోస్ చూసామండి. నార్మల్ ఫుడ్తో ఎంత ఉన్నా ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాను నేను ఇంట్లో. నాటవ పాలు వాడతాను, దేశీ కౌ, అదే నెయ్యి వాడతాము. కూరగాయలు ఇవి లేకుండా పండించి ఆర్గానిక్ వాడతాము. 4 సంవత్సరాలు అయింది ఆయిల్ ప్యాకెట్ వాడలేదు. గానుగ నూనె వాడతాము. ఇన్ని వాడుతున్నా నాకు డయాబెటిక్ తగ్గలేదు. మరి ఇవి డయాబెటిక్స్ మీకు రాకముందు స్టార్ట్ చేశారా? అవన్నీ వచ్చిన తర్వాత డయాబెటిస్? కరోనా తర్వాత స్టార్ట్ చేశానండి. కరోనాలో బాగా సిక్ అయ్యాను. అప్పటి నుండి హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. కాదు ఇప్పుడు మీరు చెప్పిన ఆర్గానిక్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొన్ని ఆవు పాలు ఇవన్నీ చెప్పారు, ఆవు నెయ్యి అన్ని, అవి స్టార్ట్ చేసేటప్పటికి మీకు డయాబెటీస్ ఉందా లేదా తర్వాత వచ్చిందా? తర్వాతే వచ్చిందండి. ఇవి స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిందా? వచ్చింది. 3 years అయింది డయాబెటిక్ అయ్యి. దాదాపు 4-5 years బట్టి నేను ఇవన్నీ కేర్ తీసుకుంటున్నాను. ఇవన్నీ ఉంటున్నా కూడా నాకు డయాబెటిక్ ఉంది. ఇది డయాబెటిక్ తగ్గడానికి పనికొస్తుంది. ఫ్యూచర్లో పిల్లలకి అలవాటు చేయడం. ఇప్పుడు చాలా వేగంగా పిల్లలు పెరిగిపోతున్నారండి, వెయిట్ పెరిగిపోతున్నారు. ఈ ఫుడ్ కానీ తీసుకుంటే అసలు నాకు కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజు వర్క్ చేసుకోవాలంటే స్ట్రెయిన్ అయిపోతుంది. మీ అమ్మాయి కూడా 100 kgs దాకా వెయిట్ ఉందని విన్నాం కదా. ఆ అమ్మాయికి ముందు నుంచే ఉందా, రీసెంట్గా అయిందండి? అంత రీసెంట్గా పెరిగింది. దాన్ని ముందుగానే రికవరీ చేశారు. తనని చూస్తే ఒబేసిటీ, పొడుగు ఉండడం వల్ల తెలియదు లావుగా. బట్ నాకు తెలిసి తను ఇంకా అంతకంటే పెరగకూడదు అసలు. ఇక్కడికి వచ్చారనుకోండి తను ఐడియల్ వెయిట్కి వచ్చేస్తే మరి ప్రాబ్లం ఉండదు. కానీ ముందు ఆమెను పంపేదానికంటే ముందు వచ్చి మీరు టెస్ట్ చేసిపోతున్నారు. ప్రీ ఎగ్జామ్ పెట్టారు మన లక్ష్మణ్ గారికి. ఆల్రెడీ పాప రేపు వచ్చేస్తుంది. అంటే ఎగ్జామ్ లో పాస్ అయ్యారు లక్ష్మణ్ గారు? అంతే కదా. స్టోరీ ఏంటంటే కాదు, లెక్కలు సరి చేసి పంపుతున్నారా మరి ఇప్పుడు? ఆయన ఎక్కువైపోయినాయి ఏంటంటే, ఎలాగంటే ఇక్కడ రూమ్స్ లేవండి, ఖాళీ లేవు. 3 నెలల వరకు ఖాళీ లేవు. అంటే ప్రీ బుక్ అయిపోయినాయి అండి. నాకు స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, మా ఊరికి దగ్గర, మాది అక్కడే కదండి రామభద్రపురం, ఆ బొబ్బిలి ఆ ఏరియా కాబట్టి సాలూరు అనగానే కొంచెం ప్రాంతీయ, అది పర్సనల్ రూమ్ ఉందండి, 10 రోజుల క్రితం ఉండండి అని అన్నాను. ఇంతకీ ఏదైనా ఆర్టీసీ బస్సులో చూసారా కచ్చిపోయేస్తారు, అలాగే వేసేసి మాకు తెలియకంటే వాళ్ళ అమ్మాయిని వచ్చేయమని మళ్ళీ కిందకి వెళ్ళి మాకు అభిది ఉన్నాడు మేనేజర్, ఆయన దగ్గరికి వెళ్ళి నేను సార్కి చెప్పాను, మా అమ్మాయి బయలుదేరి వచ్చేస్తుంది, నా సీటు నా మంచం మా అమ్మాయికి ఇచ్చేయండి అని అంటున్నాడంటే. అంటే కూర్చుంటే చూడితే ఇంకా వాళ్ళ అమ్మాయిని కూడా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడంటే. అంత నమ్మకం వచ్చిందండి. లెక్కలు సరి చేశారు మరి? సరి చేశారండి. అంత లేదండి, నమ్మకమే. అందులోని ఫుడ్ తీసుకోవటం హ్యాపీగా ఉంది. తను ఉండగలదో లేదో అనేది కొంచెం ఆలోచించామండి. ఉండగలదా లేదా అంటే ఇక్కడ ఉండగలదా లేదా అని, లేకపోతే ఈ ఫుడ్ తిని ఉండగలదా లేదా అని, తీసుకొని ఉండగలదా లేదా. ఫుడ్ కూడా వాళ్ళకి మెయిన్ కదా. పిల్లలు కూడా అన్నీ కావాలి, వాళ్ళు ఉండగలరా లేదంటే పర్వాలేదు, హ్యాపీగా
రోజు రోజు రకరకాలు ఉండేటప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకేముందండి, మనం కూడా చేసి పెట్టలేమని. వచ్చి మళ్ళీ నా దగ్గర కూర్చుంటాడండి. ఎలా చేస్తున్నానా ఏంటని చెప్పి నా దగ్గర కూర్చుంటాడు వచ్చి సాయంత్రం. ఎవరిని రానవును, ఓ మాస్టర్, ఒక గురువు లాంటి గురువు, ఫ్రెండ్స్ అని పాత ఇవన్నీ అలా మాట్లాడుకుంటూ ఉంటాం. నా పని అయిపోతూ ఉంటుంది. సో అయితే మీ అమ్మాయిని కూడా తీసుకొచ్చేస్తున్నారు, మీరు వెళ్ళిపోతారా? ఉంటానండి, తను ఉండమంటే నేను మరో నెల రోజులైనా ఉండిపోతాను, నాకు ప్రాబ్లం కాదు. ఆయన ఇక్కడ అవకాశం ఇవ్వాలి కదా, అసలు ఖాళీ లేదని గోల పెడుతున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాను, భోజనం చేసి. ఇదే అంటున్నారు, మీ ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. ఆయనే ఇంట్లో ఉండరు, ఉన్నాం ఇక్కడే. ఆయన ఉండేది మొత్తం ఆయన ఇక్కడే ఎక్కడ కదా. ఉంటే అక్కడ ఉంటాం. అదే ఇదేదో బాగానే ఉంది. కానీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి, చాలా మంచి పని చేశారు. సో ఇప్పుడు వీళ్ళ అమ్మాయి వస్తే వీళ్ళ అమ్మాయి పరిస్థితి కూడా అంటే సెట్ అయిపోద్దండి, నార్మల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి కదా, ఎందుకంటే చిన్న ఏజే కాబట్టి. ఈయన ఏం చేస్తున్నారంటే ఈయన ఒక డైట్ చేయట్లేదండి. అక్కడ ఆడపిల్లలు ఉన్నారండి మన దగ్గర 120, 130 కేజీలు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు స్టే అని బెంగళూరు నుంచి, ముంబై నుంచి వచ్చిన వాళ్ళు, లోకల్ వాళ్ళు వీళ్ళందరూ తగ్గుతున్నారు. ఉదయం ఏం చేస్తామంటే ఇదే ప్లేస్లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏంటంటే ఎవరెవరు ఎంత తగ్గారు అన్నది మా డైట్ అడ్వైజర్ ఉన్నారు రమణ గారు, చూసి రాస్తూ ఉంటారండి. వీళ్ళకి పోటీ మాట, నువ్వు ఎంత తగ్గావు, నేను ఎంత తగ్గుతాను, ఒక పోటీ తత్వం ఒకటి ఉన్నదండి, రోజు తగ్గుతూ ఉంటారండి. అది చూశాను. మీరు ఎంత తగ్గారండి వచ్చాక? 4.1 kgs విత్ ఇన్ 5 days. అబ్బో, ఆల్మోస్ట్ కేజీ తగ్గారు. ఓ నమ్మకం వచ్చింది. కేజీ. ఇంకొకటి ఏంటంటే అమ్మా, వయసులో పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఓహో మా అమ్మాయి వీళ్ళతో పాటు ఇక్కడ టెన్షన్ లేదు, ఉంటుంది కదా. ఇక్కడ అసలు ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుందండి. మొత్తం ఆయన వైఫ్, ఆయన పిల్లలు, వాళ్ళ కోడలు అందరు ఇక్కడనే ఉంటారు. మొత్తం అందరూ ఫ్యామిలీలో ఉంటారండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అదృష్టం ఏంటంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నట్టే ఉంటున్నారు. అసలు ఇంకోటి లక్ష్మణ్ గారితో ఇప్పుడు కొత్తగా పరిచయం అయినట్టు ఎవరికి అనిపించదు, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఫీలింగ్. అందరూ అదే అంటున్నారు. మన అన్న, మన బాబాయ్, మన అన్న, మన బాబాయ్, మన మేనమామ. మీరు ఎలాగో ఆయన మాకు అట్లాగానే అయిపోతుందండి. కారణం ఏంటంటే మీ వీడియోస్ అలా చూస్తూ ఉండడం, మీరు మాకు దగ్గర అయిపోతారు. బట్ మేము మీకు కొత్తగా ఉండొచ్చు. అయ్యో ఏం లేదు, అలా కొత్తగా ఏమన్నా ఉందా నేను మాట్లాడింది మీకు? అలాగే రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.